హలో అందరికీ ఈరోజు బూరెలు చేసామండి. ఉప్మా రవ్వ మైదా పిండితో బూరెలు చేసాము. చాలా బాగుంటాయి బూరెలు. మా చిన్నప్పుడు ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఈ బూరెలు పెట్టేవారండి. ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఎవరైనా మెచ్యూర్ అయిన ప్రెగ్నెంట్ లేడీస్లోనే విందుకు కూడా ఇవి బూరెలే పెడుతున్నారు. అప్పుడు భోజనానికి ఇవే బూరెలు పెట్టేవారు. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి ఈ బూరెలు. ఈ వీడియో మీకు చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసి నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్గా నా పెనం పెట్టుకొని నేను 1.5 సుజీ రవ్వ వేసుకుంటున్నాను కదండి, అంటే ఉప్మా రవ్వ. అందుకని 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకొని బాగా బౌల్లో వాటర్ అనేది హీట్ అయినంత వరకు ఉంచుకోవాలి. బాగా వేడైన తర్వాత 1.5 కప్పు సుజీ రవ్వను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలాగా చూడండి ఎలా కలుపుతున్నాను, అలాగే మీరు కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా. అందులోన కొంచెము 1/2 కప్పు షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వేసుకొని వాటర్ అవసరం లేదండి, అందులోనే కలిసిపోద్ది. బాగా కలుపుకోవాలి. అది బాగా కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు, వెండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి, అంతే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు చల్లార్చుకొని ఉండలు అనేది చుట్టుకోవాలి, చల్లారించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోన నేను 1.5 సుజీ రవ్వ తీసుకున్నాను కదండి, 1.5 మైదా పిండి తీసుకొని వేసుకోవాలి. నేను 1.5 వాటర్ అనేది వేసుకొని ఉండలు లేకుండా బాగా మైదా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని 1/4 కప్పు పంచదార అనేది వేసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని మైదా పిండి రుబ్బు అనేది కొంచెం స్వీట్గా ఉండాలి కదండి, అందుకని షుగర్ అనేది వేసుకొని కొంచెము సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కే వరకు హీట్ చేసుకోవాలండి. నేను పాత ఆయిల్లోనే చేస్తున్నాను. ఇలా హీట్ చేసుకొని ఇప్పుడు మనం వంట చేసుకోలేం కదండి, ఒక్కొక్క వంట తీసుకొని మైదా పిండిలోన ఉంచుకొని బాగా చేసుకొని ఒక్కొక్క బూరె అనేది వేసుకోవాలండి. చాలా బాగా వచ్చాయండి ఈ బూరె. మీడియంలో ఉంచేసుకోండి. హైలో ఉంచుకుంటే వేరంగా కలర్ అనేది వచ్చేస్తుంది, మాడిపోతుందండి. చాలా బాగుంటాయి ఈ బూరెలు. మీడియంలో ఉంచేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేసి అలాగొచ్చి కూడా కామెంట్ చేయండి. ఇలా మీడియంలో ఉంచుకొని చేసుకోండి. ఇలా కలర్ ఒకవైపు మనం చేసుకోం కదా, ఇంకో వైపు అనేది తిప్పుకుంటూ ఇలా తిరగేసుకుంటూ చేసుకోవాలండి. చూడండి చాలా బాగా వచ్చాయి కదా బూరె అనేది. ఇలాగే మీడియం ఉంచుకొని మనం ఒక ప్లేట్లోకి ఇలాగా వచ్చిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, వైట్ కలర్గా ఇలాగే ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలాగ వచ్చాయో. లైక్ చేయండి. బాయ్ అందరికీ.